హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగులకు భారీ ఊరట, సెలవులు ఇస్తూ ఉత్తర్వులండి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 13న సెలవు. మే 13 అయితే సెలవు అండి. ఉల్లంఘిస్తే సంస్థలపై అయితే కఠిన చర్యలు తీసుకోబోతున్న ఈసీఓ వికాస్ రాజ్. సో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న జరగనున్న పోలింగ్లో అయితే ఓటేసేందుకు అర్హత కలిగించిన ఉద్యోగులందరికీ కూడా ఉన్న ఉద్యోగులందరికీ కూడా సంబంధిత పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన చెల్లింపుతో కూడిన సెలవును మంజూరు చేయాలనైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సెలవులు మంజూరు చేయని సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోజువారీ వేతన ఉద్యోగులు, క్యాజువల్ వర్కర్లు కూడా సెలవులకు అర్హులే అనైతే స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ కూడా సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వికాస్ రాజ్ బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పోలింగ్ అలాగే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇలా ఏర్పాటు కానున్న కార్యాలయాల ఉద్యోగులకు ఈ నెల 12తో పాటు ఓట్లను లెక్కించే జూన్ 4న సైతం సెలవులు అయితే జారీ చేయాలి అని జిల్లా కలెక్టర్లను ఆదేశించమన్నారండి సీఈఓ వికాస్ రాజ్ గారు.